శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. వీడియో తీయడం కొద్దిగా ఆలస్యం అవుతున్నా కూడా మీరందరూ ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఈనాటి అంశంలో ట్రావెల్ బ్లాగ్లో విప్రా టీవీ ఛానల్లో మహారాష్ట్ర ట్రిప్ వెళ్ళాను. మహారాష్ట్ర ట్రిప్లో భాగంగా కొల్హాపూర్లో ఏ ప్రదేశాలు సందర్శించాను, కొల్హాపూర్కి ఎలా వెళ్ళాలి, కొల్హాపూర్ నుంచి ముంబై వెళ్ళాను, అది ఆ తర్వాత వీడియోలో వస్తుంది. కావున అందరూ కూడా ఈ వీడియోను వీక్షించి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ కూడా కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే అండి మేము ట్రావెల్ చేయబోయే ప్రైవేట్ బస్. ఇది ప్రైవేట్ బస్ స్టాండ్ అంతా కూడా కనిపిస్తుంది కదా, లక్డీ కపూర్లో ఎక్కాం. కొల్హాపూర్ వెళ్ళడానికి బస్, ట్రైన్, ఫ్లైట్ సౌకర్యం ఉన్నది. మేము హైదరాబాద్ లక్డీ కపూర్లో ప్రైవేట్ బస్ రిజర్వేషన్ చేసుకొని కొల్హాపూర్కి ప్రయాణం చేశాం. మొత్తం 9 గంటల ప్రయాణం పట్టింది. ఈ అద్భుతమైన పల్లె వాతావరణం మాకు ఎంతో ఆనందం కలిగించింది. బస్ ప్రయాణం కూడా అద్భుతంగా ఉన్నది. మరుసటి రోజు కొల్హాపూర్లో దిగాక మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్ దగ్గరికి క్యాబ్ బుక్ చేసుకున్నాము. నేను బస్ స్టాండ్ దగ్గరలో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాను, ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో. ఇదే అండి మేము బుక్ చేసుకున్న హోటల్ రూమ్. హోటల్ త్రివేణి అని, చాలా అద్భుతంగా ఉంది, సౌకర్యవంతంగా కూడా ఉన్నది. మేము బుక్ చేసుకున్న ఈ రూమ్ని మీ అందరికీ కూడా చూపిస్తాను. నేను మేక్ మై ట్రిప్ యాప్లో ఈ రూమ్ని బుక్ చేశానండి. ఏసీ రూమ్, 3 పడుకోవచ్చు. అంత లగ్జరీ కాకపోయినా చూడ్డానికి చక్కగానే ఉన్నది. మేము ఒక్క నైట్ మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత మేము అటు ఇటు తిరగడమే సరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అందరూ పనివాళ్ళు కూడా చక్కగా సర్వీస్ చేస్తున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి మేము కొల్హాపూర్ పరిసరాల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా దర్శించడానికి వెళ్ళాము. ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజు గారి మనవడైన ఛత్రపతి సాహో మహారాజు గారి న్యూ ప్యాలెస్ మ్యూజియాన్ని తిలకించడానికి వెళ్ళాము. ఇక్కడ మహారాష్ట్రీయులందరూ కూడా ఛత్రపతి వారిని దైవంగా సమానంగా భావిస్తారు, పూజిస్తారు. న్యూ ప్యాలెస్ చేరుకున్నాక టికెట్ కౌంటర్లో అందరం టికెట్ తీసుకోవాలండి. ఆహా, అద్భుతం! చూశారు కదండి న్యూ ప్యాలెస్ మ్యూజియం. లోపలికి వెళ్దాం. లోపలికి కెమెరా ఎలవ్ లేదన్నారు, కానీ ప్రయత్నిస్తాను. ఈయనే అండి ఛత్రపతి సాహో మహారాజ్. లోపలికి కెమెరా అలౌ చేయలేదు, అందుకే మీ అందరికీ బయట నుంచి చూపిస్తున్నాను. ఇటు నుంచి తర్వాత నర్సింగ్వాడి అనే ప్రాంతంలో అనుకోకుండా శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి ప్రయాణిస్తున్నాం. నర్సింగ్వాడి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి చేరుకున్నామండి. మా వెహికల్ని పార్కింగ్లో పెట్టాము. అటు నుంచి కొద్దిగా దూరం నడవాల్సి వస్తుంది. ఇలా నడుచుకుంటూ కొంత లోపలికి వెళ్ళాక స్వామివారి యొక్క మందిరం మనకు దర్శనమిస్తుంది. బయటంతా కూడా ప్రసాదాలు, షాపింగ్ మాల్స్ ఉంటాయి. స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోనికి చేరుకున్నాము. ఆధ్యాత్మిక ఉపాసకులకి ఇదొక చక్కని ప్రాంగణము. స్వామివారు పంచగంగా నది, కృష్ణానది ఒడ్డున స్వయంభూ వ్యక్తమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఇలా నది ఒడ్డునే మనకు ఎడమ వైపున కిందకు మెట్లు కనిపిస్తాయి. శ్రీదత్త శరణం మమ, స్వామివారి యొక్క
గర్భాలయ ప్రాంగణం. స్వామివారు ఔదంబర వృక్షం కింద కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర జై గురుదత్త శ్రీ గురుదత్త. స్వామివారు ఈ విధంగా ఉంటారు. పంచగంగా కృష్ణానది ఒడ్డున శ్రీ దత్తాత్రేయ స్వామివారు స్వయంభూ వ్యక్తమై భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే ఈ తీర్థంలో శ్రద్ధాభక్తులతో స్నానమాచరిస్తారో వారికి దత్తుని కృప కలుగుతుందని శాస్త్ర పురాణ వచనం. శ్రీదత్త శరణం మమ. స్వామివారి పరంపరలో వచ్చిన అవధూతలు. ఇక్కడ భక్తులందరూ శ్రీ గురు చరిత్ర పారాయణము దీక్షతో పఠనం చేస్తారు. దత్తుని యొక్క కృపతో ఆ పిమ్మట మేము కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉన్న శ్రీ కోపేశ్వర స్వామి వారి ఆలయం దర్శించడానికి వెళ్తున్నాము. మార్గం చాలా అద్భుతంగా ఉన్నది. పల్లె వాతావరణము, చెరుకు తోటలు, పండ్లు తోటలు, గోధుమ నూక తోటలు, చాలా అద్భుతంగా కనువిందుగా కొబ్బరి తోటలు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. శ్రీ కోపేశ్వర మహాదేవ్ ఆలయానికి చేరుకున్నాము. ఈ ఆలయము చాలా పురాతన చరిత్ర గలది. పూర్వము సతీదేవి ప్రాణత్యాగం చేయగా పరమశివుడు ఆగ్రహించి తన జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించిన ప్రదేశమే ఈ యొక్క ఆలయ ప్రాంగణం. కావున పరమశివుడు ఆగ్రహంతో ఉన్నాడు కనుక కోపేశ్వరుడుగా ఇక్కడ ఆరాధింపబడుతున్నాడు. ఈ యొక్క ఆలయాన్ని చోళ మహారాజులు ఎంతో అద్భుతంగా నిర్మించారు. ప్రతి కోణము కూడా శిల్పకళతో కూడుకున్నది. స్వామివారిని ఇక్కడ ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా రుద్రాభిషేకం ఆచరించి ఆరాధిస్తారో వారికి సకల భయాలు తొలగును. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఈ ఆలయంలో శిల్పకళ ఎంతో అద్భుతంగా మనందరికీ కూడా ఆకర్షిస్తుంది. ఇదే స్వామివారి కళ్యాణ మండపం. పైనంతా కూడా ఓపెన్గా ఉంటుంది. ప్రతి పౌర్ణమికి చంద్రుడు ప్రకాశము ఈ యొక్క మండపంలో విరాజిల్లుతూ స్వామివారు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. స్వామివారి గర్భాలయ ప్రాంగణం. కోపేశ్వర్ దేవాలయాన్ని దర్శించి తిరిగి మళ్ళీ కొల్హాపూర్కి ప్రయాణిస్తున్నాము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనార్థం. సాయంత్రం తిరిగి వచ్చి ఆటోలో కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. అమ్మవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాము. మేము శుక్రవారం వచ్చాము కనుక అమ్మవారి యొక్క ఆలయము భక్తులతో కిటకిటలాడుతూ అమ్మవారి యొక్క నామస్మరణంలో నిమగ్నమై ఉన్నారు. శ్రీమాత్రే నమః. కొల్హాపురి 7వ శక్తిపీఠంగా సతీదేవి యొక్క కనులు ఇక్కడ పడ్డాయి కనుక అమ్మవారు శ్రీ అంబా రూపంలో మరియు మహాలక్ష్మీదేవి ఇక్కడ తపస్సుకి వచ్చారు కనుక అంబా శ్రీ మహాలక్ష్మిగా ఆరాధింపబడి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. ఎంతో అద్భుతమైన ఆలయ ప్రాంగణం. ఎంతో అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం. రాత్రివేళ దీపకాంతులతో వర్ధిల్లుతూ అమ్మవారు అనుగ్రహిస్తున్నట్టుగా ఉన్నది. శ్రీమాత్రే నమః. ఇదిగో అమ్మవారి యొక్క గోపురం దర్శనము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు ఈ విధంగా శక్తిపీఠంపై కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందరెందరో మహాభక్తులు ఛత్రపతి శివాజీ మహారాజుతో సహా అందరూ అమ్మవారిని సేవించి ధరించి అనుగ్రహాన్ని పొందారు.
కావున ఎవరైతే స్త్రీలు కానీ పురుషులు కానీ అమ్మవారిని శ్రద్ధాభక్తితో ఆరాధిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సౌభాగ్యం కలిగి వివాహ ప్రాప్తి కలుగును. శ్రీమాత్రే నమః. అమ్మవారిని దర్శించుకొని బయటికి వచ్చాక ఇలా ఇక్కడ పట్టు చీరలు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొల్హాపురి పట్టు చీరలు చాలా ఫేమస్. కావున ఎవరైనా షాపింగ్ చేయాలదలుచుకుంటే ఇక్కడ చేయవచ్చు. ఇదండి కొల్హాపూర్ ట్రిప్. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. స్వస్తి.